ఇక కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పనిచేస్తోందన్నారు ఉత్తమ్. గత ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఇక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ తో మా ప్రతినిధి తిరుపతి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా కొనసాగుతోంది. రెండో రోజు ఈ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. ఇప్పటికే నిన్న 2,43,000 కోట్ల రూపాయల MOUలు కుదుర్చుకుంది ప్రభుత్వం. ఇక రకరకాల ఇండస్ట్రీస్ ఇక్కడికి రాబోతుంది. మనతో మాట్లాడేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలతో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తారు, మీ ఆశయం ఏంటి? ఈ గ్లోబల్ సమ్మిట్లో విజన్ 2047 అని వచ్చే 2 దశాబ్దాలలో మరి తెలంగాణ ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ద్వారా ఇప్పుడున్న మన ఎకానమీని మరింత అభివృద్ధి చేసి 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీగా ఏ విధంగా మరి పెరగబోతుందో పెంచబోతున్నామో ఆ విషయాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ రోడ్ మ్యాపు జాతీయ అంతర్జాతీయ నిపుణులతో చేయబడింది. అన్ని రంగాల్లో తెలంగాణ ఏ విధంగా డెవలప్ చేయబోతున్నామనే ఒక క్లియర్ పిక్చర్ ఈ పాలసీ డాక్యుమెంట్ ద్వారా ఇవ్వబోతున్నాం. ప్రధానంగా ఈరోజు మనం తెలంగాణ రైజింగ్ 2047 అనే లక్ష్యంతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇందులో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతుంది ప్రభుత్వం? ఇటు పారిశ్రామికవేత్తలు కానీ విదేశాల నుంచి రాబడుల కోసం ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతుంది? విజన్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నాం. ఇది తయారు చేయడంలో నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అటువంటి ప్రసిద్ధిగాంచిన నిష్ణాతులతో తయారు చేసిన పాలసీ డాక్యుమెంట్. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఫార్మా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాం, ఎకానమీ ఏ విధంగా పెంచబోతున్నాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీకు ఈవినింగ్ డాక్యుమెంట్ విల్ బి రిలీజ్. ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, అటు బీజేపీ ఆరోపిస్తుంది, ఇందులో పెద్దగా ఏమి లేదు, ఇది గ్లోబల్ ప్రచారం లాగానే ఉంది అని. ఇది వాళ్ళ సమయంలో ఏమీ చేయలేదు. మేము ఇంత వేగవంతంగా ముందుకు దూసుకుపోవడం వాళ్ళకి కొంత ఈర్ష్యతో జలసితో మాట్లాడుతున్న విషయాలు. 10 ఏళ్ల పాటు తెలంగాణకి నష్టం చేసిన తప్పితే ఏమీ ప్రయోజనం చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మేము ప్రజలకి సంతృప్తి, సంతోషం ఉండే విధంగా మా పరిపాలన కొనసాగిస్తూ ముందు కూడా ఒక అద్భుతమైన డెవలప్మెంట్ ప్లాన్తో ముందుకు పోవడం వాళ్ళకి అది మింగుడు పడడం లేదు. వాళ్ళు చెప్పే వారి విషయంలో ఏం పసలేదని చెప్పి 6 గ్యారంటీలు కానీ ఫ్యూచర్ సిటీ అంతా ఒక ఉత్తదే, అదంతా గ్లోబల్ ప్రచారం, దాంట్లో కూడా ఏం లేదు అని. ఈ 2 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. వచ్చే 2 దశాబ్దాల్లో ఏ విధంగా ముందుకు పోతామనే ఒక విజన్ డాక్యుమెంట్ ఈరోజు ఆవిష్కరించబడుతుంది. ఇది మొత్తానికి గ్లోబల్ సమ్మిట్లో ఈరోజు మేము ఒక విజన్ ఆవిష్కరించబోతున్నాము. ఇటు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ ఉట్టి అబద్ధాలు. మేము ముందుకు వెళ్తున్నామని వాళ్ళకు గిట్టకుండా పోవడం వల్లనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఒకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో తిరుపచారి, 10 TV, భారత్ ఫ్యూచర్ సిటీ. ఇక కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు మంత్రి కొండా సురేఖ. పెద్ద లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలకు పని లేకనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ 2వ రోజు కొనసాగుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా 27 సెషన్లో భాగంగా అనేక అంశాలపైన ఈరోజు చర్చ జరుగుతున్నాయి. మరొక వైపు ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2,43,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి ఈ వివిధ రంగాల్లో. ఇక 1,00,000 కోట్ల పెట్టుబడులు అంతకన్నా ఎక్కువ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులు రావడం దాన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యంతో, దూరాలోచనతోటి ఏదైతే ఈ సమ్మిట్ని పెట్టారో 2047 టార్గెట్గా పెట్టుకొని $3 ట్రిలియన్ ఎకానమీ రావాలి అని చెప్పి
దానికి ఈరోజు బీజం వేశారు. ముఖ్యంగా 2వ సంవత్సరం ఈ రోజుతోటి పూర్తవుతా ఉంది మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. ఈ సమయంలో ఈ సమ్మిట్ పెట్టి ప్రపంచ దేశాల దృష్టిని ఈరోజు తెలంగాణ వైపు మళ్లించడమే కాకుండా వందలాది మంది పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా మాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని నమ్ముతున్నాను. అటవీ శాఖ, పర్యాటక శాఖ, మరొక వైపు ఎండోమెంట్ రంగాల్లో ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి? అంటే అటవీ శాఖ తరఫున మేము ఏమైనా కూడా ఈకో టూరిజం కోసం అడిగామండి. టెంపుల్ టూరిజం అంటే కొంతమంది ఆలోచిస్తారు, కాకపోతే టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్స్లో వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెట్టి డెవలప్ చేసుకోవచ్చు. మేము ఆ ల్యాండ్స్ లీజుకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మాకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈకో టూరిజం మీదనే మేము ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఈకో టూరిజంను డెవలప్ చేసి, అదేవిధంగా టూరిజంను డెవలప్ చేసి, టెంపుల్స్ డెవలప్ చేస్తే సర్క్యూట్ సిస్టమ్ పెట్టేసి మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొన్ని బస్సులు పెట్టినట్టయితే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుందని నేను అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో వీటిని అమలు చేయక ఇలాంటి గ్లోబల్ సమ్మిట్ అంటూ మాట మారుస్తూ అంటే ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ కానీ బీజేపీ చేయలేదండి. ఒక 2500 మహిళలకు ఇచ్చేది ఒకటే లేదు. అది కూడా చేస్తాం. ఇంకా పరిపాలన పూర్తి కాలేదు కదా, మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలోనే వాళ్ళు ఇచ్చిన హామీలు 99 అమలు చేయలేదు. మేము 99 అమలు చేసి ఒక్కటే ఆపేసినాము. ఆ ఒక్కదాని కోసం వీళ్ళు మాట్లాడడం అనేది సరైంది కాదు. మాకు తెలుసు, మేము ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలను మోసం చేయదు. ఎలక్షన్ల వరకు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ప్రధానంగా మేము ఏకో టూరిజం కానీ అదేవిధంగా పర్యాటక స్థలాల అభివృద్ధికి మాత్రం పెద్దపీట వేస్తున్నాము. ఆ రంగాల్లో పెట్టుబడులు రావడానికి ఉన్నాయి. మరొక వైపు తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. మేము అనుకున్న లక్ష్యం నెరవేరింది, మాకు సంతోషంగా ఉంది అని చెప్తున్నారు మంత్రి కొండా సురేఖ. కెమెరా పర్సన్ ధనుంజయ్తో తిరుపచారి, భారత్ ఫ్యూచర్ సిటీ.